श्रीगुरुभ्यो नमः। वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्युस्तन्नमामि गजाननं। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। प्रमाणनखनिर्भिन्नमहामोहामरारये नमस्कुर्मो नृसिंहाय स्वप्रकाशचिदात्मने। शास्त्राब्धिपारदृश्वानं सङ्गहीनं तपोनिधिं भजे श्रीभारतीतीर्थगुरुं भद्रोघदायकं। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वैदेहीसहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने संस्थितम्। अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्। आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनम्। उद्भवस्थितिसंहारकारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीतां नतोऽहं रामवल्लभाम्। దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు అనంతశ్రీ విభూషితులు జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క పాదపద్మాలకు, తత్కరకమల సంజాతులైన జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క పాదపద్మాలకు సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ, మన సనాతన ధర్మంలో ఎన్నో గ్రంథాలు ఉద్భవించాయి. అయితే ఆ గ్రంథాలకు ఒక విశేషం ఉన్నది. ఈ సనాతన ధర్మాన్నే మనం ఎన్నో పేర్లతో పిలుస్తున్నాము. ఈ కాలంలో దాన్ని హిందూ ధర్మము అని చెప్పి అనడం కూడా ప్రచురమైంది. అయితే దీనికి మరొక్క పేరు, ఈ సనాతన ధర్మానికి ఆర్ష సంస్కృతి లేదా ఆర్ష వాంగ్మయము అని ఈ సంస్కృతికి మరొక్క పేరు. ఆర్షము అనగా ఋషి నుంచి పుట్టినది. ఋషి శబ్దం నుంచి పుట్టిన శబ్దమే ఆర్ష శబ్దము. ఋషి నుంచి వెలువడిన వాంగ్మయము ఆర్ష వాంగ్మయము. ఋషి పరంపర నుండి కదిలిన సంస్కృతి, ఆ ఋషుల పరంపర నుండి వెలువడిన సంస్కృతి ఆర్ష సంస్కృతి. కాబట్టి ఈ పరంపర యొక్క విశేషం ఏమంటే, దీన్ని తయారు చేసింది కేవలం మేధావులు కాదు, దీన్ని తయారు చేసింది కేవలం సంఘం యొక్క హితైషులు కాదు, దీన్ని తయారు చేసింది కేవలం కళాకారులు కాదు, కానీ అపూర్వమైన తపశ్శక్తితో పరమాత్మ జ్ఞానాన్ని సంపాదించి తత్వజ్ఞానాన్ని స్వాధీనం చేసుకొని అపారమైన కరుణతో మనందరికీ ఎంతో ఆప్తులైన మహర్షులు వాళ్ళ తపశ్శక్తిని ధారపోసి అనుగ్రహించిన వాంగ్మయము సంస్కృతి ఈ ఆర్ష వాంగ్మయము ఆర్ష సంస్కృతి. అందున ఆర్ష వాంగ్మయాన్ని తీసుకుంటే మనము దీన్ని ప్రధానంగా 3 విభాగాలుగా చూడొచ్చు. మనకి తెలిసిన శ్లోకమే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అని చెప్పుకుంటుంటాం మనం. ఈ శృతి స్మృతి పురాణాలు అనేవి ఒక రకమైన విభాగం. అలాగే చాలా గ్రంథాల్లో కూడా చూస్తుంటాము, ఈ పురాణాలని కూడా స్మృతులుగా లెక్క వేసి ఒక సంప్రదాయం ఉన్నది. మహాభారతాన్ని ఎలాగో స్మృతి గ్రంథంగానే లెక్క వేస్తాము. అందుకనే మన వేదాంతంలో ప్రసిద్ధమైన ప్రస్థానత్రయిలో భగవద్గీతని, మహాభారతాంతర్గతమైన భగవద్గీతని స్మృతి ప్రస్థానము అని చెప్పి అంటూ ఉంటాము. కాబట్టి ఈ భారతము, ఇతిహాసాలు, అదేవిధంగా పురాణాలు, వీటిలన్నిటినీ కూడా స్మృతులుగా లెక్కించే ఒక సంప్రదాయం ఉన్నది. కాబట్టి మనం శృతి, స్మృతి, అలాగే కావ్యము, ఈ 3 రకమైన విభాగాల్లోకి మన ఆర్ష వాంగ్మయాన్ని విభజించవచ్చు. మనం చూసుకుంటే ఈ 3టికి కూడా ఋషులే మూల స్తంభాలే నిలుస్తున్నారు. మనకి శృతి అనేది అనాదిగా, అపౌరుషేయంగా, పరంపరాగతంగా మనకు వచ్చిన వాక్యాలనే శృతి అని చెప్పి మనం అంటున్నాము. వేదం అనేది ఏ ఒక్కరూ రచించినది కాదు. యస్య నిశ్వసితం వేదాహ అని విద్యారణ్యుల వారు వారి వేద భాష్యంలో అన్నట్లుగా, అదేవిధంగా మనకి బృహదారణ్యకోపనిషత్తులు, ఈ వాక్యానికి మూలం బృహదారణ్యకోపనిషత్తులో అస్య మహతో భూతస్య నిశ్వసితం యదేత దృగ్వేదో యజుర్వేద సామవేదో ధర్వాంగిరసహ
అనే మాట ఉంది. ఆ మహతోభూతస్య, ఆ పరమాత్మ యొక్క నిశ్వసితం, ఆ పరమాత్మ యొక్క నిట్టూర్పులే ఈ ఋగ్యజు సామ అథర్వాలు. కాబట్టి ఇవి ఎవరూ రచించినవి కావు, ఇవి మానవ మేధతో వెలువడినవి కావు. కానీ వీటిని దర్శించే వాళ్ళు మాత్రం ఋషులు అని చెప్పి కావలసి వచ్చారు. అవ్యక్తమైన ఆ వేదవాక్కుని తపశ్శక్తి ద్వారా తెలుసుకుని దాని యొక్క వర్ణాలని, స్వరములను, దానికి సంబంధించిన ఆనుపూర్విని తెలుసుకొని యథావత్తుగా మనకు అందించి వారి యొక్క శిష్య పరంపర ద్వారా ఈ వేదాధ్యయన సంప్రదాయాన్ని ప్రవర్తింపజేసిన వారు ఋషులు. కాబట్టి మనకి శృతివాంగ్మయము అయిన వేదం లభించడానికి ఋషులే మూల కారణము. అదేవిధంగా మనము పురాణ వాంగ్మయాన్ని చూసినట్లయితే, స్మృతి వాంగ్మయాన్ని చూసినట్లయితే మనకి ఎన్నో ధర్మశాస్త్రాలు ఉన్నాయి. అందుకని మనకి మనుస్మృతిలో కూడా చెప్తున్నారు, శృతిస్తు వేదో విజ్ఞేయ ధర్మశాస్త్రంతో వై స్మృతి అని చెప్పి. శృతి అంటే వేదము, స్మృతి అంటే ఏమిటని చెప్పంటే ధర్మశాస్త్రము స్మృతి. మనకి ధర్మాన్ని తెలియజేసేవి స్మృతులు. వేదంలో చెప్పిన దాన్ని స్మరించి ఋషులు మనకి ఇంకా విశేషంగా అందజేసిన వాంగ్మయమే స్మృతి వాంగ్మయము. దీంట్లో కొన్ని ధర్మశాస్త్రం అని పిలుస్తాము, అదే మనకి మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, గౌతమ స్మృతి. ఇవి కొన్ని శ్లోక రూపంలో ఉన్నాయి, కొన్ని సూత్ర రూపంలో ఉన్నాయి. గౌతమ సూత్రాలు మనుస్మృతి, మనుస్మృతి పద్య రూపంలో ఉంటుంది, శ్లోక రూపంలో ఉంటుంది. గౌతమ సూత్రాలు, గౌతమ స్మృతి, గౌతమ సూత్రాలు సూత్ర రూపంలో ఉంటాయి. ఈ విధంగా విస్తరించిన స్మృతి వాంగ్మయానికి కూడా ఋషులే గ్రంథకర్తలు. అలాగే మనం అనుకున్నట్లుగా పురాణాలు కూడా, మహాభారతాన్ని కూడా స్మృతులుగా లెక్క వేసే పరంపర ఉన్నది. వాటికి కూడా వేదవ్యాస మహర్షి, మనకి నన్నయ్య చెప్పినట్టుగా వివిధ తత్వవేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరుగుచుండ చేసే భారతంబు అని మనకి ఆదిపర్వంలో, ఆంధ్ర మహాభారతంలో నన్నయ్య చక్కగా వ్యాస మహర్షి యొక్క మాహాత్మ్యాన్ని ఒక 2-3 పదాల్లో చెప్పేశారు. వివిధ తత్వవేది, రకరకాల తత్వాలని, ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని, జగత్తు యొక్క తత్వాన్ని, ఆత్మతత్వాన్ని, వీటిలన్నిటి తత్వం అంటే యథార్థము, వీటిలన్నిటి యొక్క యథార్థాన్ని గ్రహించి దీంట్లో మానవులకు ఏది ఉపయుక్తమైనది అనే విషయాన్ని కూడా మతిలో ఆకలింపు చేసుకొని వ్యాస మహర్షి మనకు 18 పురాణాలను, మరో 18 ఉపపురాణాలను, అదేవిధంగా మహాభారత వారిరాశి అని చెప్పి అంటారు మాధవీయ శంకర దిగ్విజయంలో. కాబట్టి అంత విస్తృతమైన మహాభారతాన్ని కూడా అనుగ్రహించింది మనకి వ్యాస మహర్షులే. కాబట్టి అక్కడే ఆ శంకర దిగ్విజయంలోనే అంటారు భగవత్పాదులు వ్యాస మహర్షిని స్తుతిస్తూ, సర్వం త్వదీయం ఖలు వాంగ్మయాఖ్యం అని ఒక మాట అంటారు. మనం భారతీయ సంస్కృతిలో ఎట్లాంటి వాంగ్మయాన్ని ముట్టుకున్నా కూడా వ్యాస మహర్షి యొక్క ఛత్రఛాయల్లోనే ఆ వాంగ్మయం ఉంటుంది తప్ప వ్యాస మహర్షి చెప్పిన దానికి అతిరిక్తమైన ఒక మాటని పట్టుకోవడము దుస్సాధమనే చెప్పాలి. అందుకనే మనకు ఇంకో మాట కూడా ప్రసిద్ధిలో ఉంది, వ్యాసోచ్చిష్టం జగత్సర్వం అని. వ్యాస మహర్షి ఇంగిలించినది ఈ ప్రపంచం అంతా. అంటే వారు చెప్పని విషయం లేదు, వారు ముట్టుకొని ధర్మ సూక్ష్మం లేదు, వారు చెప్పని నీతి లేదు. ఆ విధంగా వ్యాస మహర్షి తదితరమైన మన్వాది, గౌతమ, యాజ్ఞవల్క్యాది, పరాశరాది ఋషులు కూడా మనకి ఎంతో విస్తృతమైన స్మృతి వాంగ్మయాన్ని అందజేశారు. అయితే కావ్య వాంగ్మయం దగ్గరకు వచ్చేసరికి రంగం చాలా విస్తృతమైంది. కేవలం ఋషులు మాత్రమే కాదు, కానీ ఋషి తుల్యులు, అలాగే పండితులు, రకరకాల జనులు కావ్య సంపదలో వారి వారి ప్రయత్నాన్ని చొప్పించి రకరకాల కావ్యాలను మనకు అందజేశారు. మనకి ముఖ్యంగా పంచకావ్యాలు ప్రసిద్ధి. వాటిలో కూడా కాళిదాస కావ్యాలు, రఘువంశము, కుమార సంభవము, మేఘదూతము, అలాగే కాళిదాసు యొక్క నాటకాలు, అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రము ఇత్యాదులు. అలాగే ఇతర కవులు రాసిన నాటకాలు, ఇప్పుడు దూతవాక్యము, కర్ణభారము, ఇట్లాంటి నాటకాలు కూడా ఎన్నో ఉన్నాయి. మృచ్ఛకటికము, ఇట్లాంటి నాటకాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఇతర కావ్యాలు కూడా ఎన్నో రాశారు. మాఘుడి యొక్క శిశుపాల వధ, భారవి యొక్క కిరాతార్జునీయము, ఇట్లాంటి ఎన్నో కావ్యాలు పుట్టాయి. అయితే ఈ కావ్య పరంపరకి ఆది కూడా ఒక మహర్షియే. ఆ మహర్షియే మనకి వాల్మీకి మహర్షి. వాల్మీకం నుండి పుట్టారు కాబట్టి వారిని వాల్మీకి అని చెప్పి అంటున్నాము. ఇది సంస్కృతంలో ఒక విశేషమైన ప్రత్యయము. పవనుడి యొక్క కుమారుడు పావని అని చెప్పి ఒక ప్రయోగం ఉంది. అందుకని మీరు పలుతావుల్లో భారతంలో భీముణ్ణి చెప్పాలన్నప్పుడు పావనిహి అని చెప్పి, అలాగే కొన్ని దగ్గరలో రామాయణంలో కూడా మనకి హనుమంతుడిని సామీరిహి అని చెప్పి అనే ప్రయోగం ఉంది. సమీరుడి యొక్క కుమారుడు కాబట్టి సామీరి
అని చెప్పి హనుమంతుడు అనే ప్రయోగం ఉంది. దశరథుడి యొక్క కుమారుడు దాశరథి అని చెప్పి అన్నాం. అదేవిధంగా వల్మీకం నుండి పుట్టినవాడు వాల్మీకి అని చెప్పి అనబడింది. అసలు ఈ పేరే ఆ మహర్షి యొక్క అపారమైన తపస్సుకి ఒక సూచకము. తను ఎంత ఏకాగ్రతతో, ఎంత మనఃప్రణిధానంతో ఆ మహర్షి తపస్సు చేశారంటే, తన శరీరం చుట్టూరు చీమలు ఇతర కీటకాలు పుట్టలు కట్టినా కూడా తెలియనంతగా అంత నిష్ఠతో, అంత ధ్యాసతో ఆ మహర్షి తపస్సు చేశారు. ఆ తపస్సు యొక్క ఫలితమే ఆది కావ్యమైన రామాయణము. ఈ రామాయణము లాంటి కావ్యమే కాదు, ఈ రామాయణం లాంటి కథ ఇంకోటి లోకంలో మనం చూడలేము అనేది అక్షర సత్యము. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని రకాల జనులు చెప్పినా, ఎన్ని రకాల కళల్లో చెప్పినా ఈ రామాయణం మీదనే బుర్రకథలు, హరికథలు, కావ్యాలు, చెంపు కావ్యాలు, పద్య కావ్యాలు, గద్య కావ్యాలు, నాటకాలు, గీతాల్లో రామాయణాలు, ఎన్ని విధాలుగా రామాయణం చెప్పినా కూడా అది భారతీయుల మనస్సుకి నిత్య నూతనంగానే తోస్తుంది. అదేవిధంగా ఆ రామాయణంలో మనకి చూపిన ఆదర్శాలు, ముఖ్యంగా రాముడు, సీత, హనుమంతుడు, ఈ ముగ్గురు దేవతాస్వరూపాలైన ఆదర్శాలు ఇంకా మనం ఏ వాంగ్మయంలోనూ అట్లాంటి ఉదాత్తమైన పాత్రలని మనం ఎక్కడా చూడలేము. అంత ఉత్కృష్టమైన ఆదికావ్యాన్ని అందజేసిన వారు మనకి వాల్మీకి మహర్షి. కాబట్టి ఈ ఆర్ష సంస్కృతిలో కావ్యవాంగ్మయానికి ఆద్యులు, మార్గదర్శకులైన వారు వాల్మీకి మహర్షి. అందుకనే భోజ మహారాజు చెంపు రామాయణ గ్రంథాన్ని రాస్తూ పలుతావుల్లో వాల్మీకి మహర్షి పట్ల వారి యొక్క భక్తి ప్రపత్తుల్ని ప్రకటించారు. అదేవిధంగా చెప్తూ అన్నారు ఒక దగ్గర, మధుమయ ఫణితీనాం మార్గదర్శి మహర్షి అని చెప్పి అన్నారు. ఎవరు ఈ రామాయణి రాసిన మహర్షి? వాల్మీకి ఎటువంటి వాడు అని చెప్పంటే, మధుమయ ఫణితీనాం మార్గదర్శి. అసలు మాటల్ని అందంగా కూర్చాలంటే, ఆ మాటల్ని అందంగా కూర్చే సంప్రదాయానికి ప్రవర్తకులు వాల్మీకి మహర్షి. మాటల్ని చక్కగా రస్యంగా వినేవాళ్ళకి ఇంపుగా ఉండాలంటే ఆ సంప్రదాయానికి మార్గదర్శనం చేసిన వారు, దానికి తొలి అడుగు ఆ దశలో వేసిన వారు ఎవరంటే వాల్మీకి మహర్షి. అందుకే మనకి పండిత లోకంలో కూడా సరదాగా ఒక మాట ఉంది. రామాయణ యొక్క స్వభావం, వాల్మీకి రామాయణ యొక్క స్వభావం ఏమిటంటే, సంస్కృతం రాని వాడికి కూడా తేలిగ్గా అర్థమవుతుంది, సంస్కృతం వచ్చిన వాడికి అంతుపట్టదు అనే ఒక నానుడు ఉంది. మామూలుగా మనకి ఏ భాష అయినా వచ్చిందంటే, ఒక భాషలో ఒక కావ్యం ఉపనిబద్ధమై ఉందంటే ఆ భాష రానివాడు దాన్ని అర్థం చేసుకోలేడు, ఆ భాష వచ్చినవాడు దాన్ని చక్కగా ఆమూలాగ్రం దాన్ని బాగా అధ్యయనం చేసి దాంట్లో ఉండే లోతుపాతుల్ని తెలుసుకోగలుగుతాడు. కానీ రామాయణంలో విచిత్రం ఏమిటంటే, సంస్కృతం రానివాడు కూడా ఎంత పామరుడైనా సరే ఆ శ్లోకం వినంగానే, ఆ శ్లోకం అతని యొక్క కర్ణంలో చెవిలో పడంగానే వాడు దాన్ని చక్కగా అర్థం చేసుకోగలుగుతాడు. పండితుడైన వాడు ఆ శ్లోకంలో ఉండే లోతు యొక్క అంతుని తెలుసుకోలేకపోతాడు, లోతులో దిగుతాడు. పండితుడైన వాడు చెప్పగలుగుతాడు. ఏం సీత వంశత అనే దానికి కొన్ని 20 పైన అర్థాలు చెప్పారు మన వాళ్ళు. మనం నేటికి వివాహంలో చెప్పుకుంటున్న ఏం సీత వంశత సహధర్మచరీతవ అనే శ్లోకానికి 20 పైన అర్థాలు చెప్పున్నారు. కాబట్టి ఒక్కొక్క శ్లోకంలో అంత లోతుని నిక్షిప్తం చేశారు వాల్మీకి మహర్షి. కాబట్టి పండితులకి లోతు అందదు, పామరులకైనా సరే హాయిగా అర్థమవుతూ ఉంటుంది. ఇది ఒక విలక్షణమైన రీతి రామాయణంలో తప్ప మనం ఇంకెక్కడ చూడటానికి లేదు. అట్లాంటి కావ్యాన్ని అందజేసిన వాల్మీకి మహర్షికి ఈ జాతి ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. ఇప్పుడు మనం నేటి నుండి 3 రోజులుగా భాగ్యనగరంలో ప్రవర్తింపనున్న ఈ రామాయణ కల్పవృక్ష కార్యక్రమంలో మనము రామాయణ కల్పవృక్ష కర్త అయిన కవి సమ్రాట్, తెలుగు జాతికి తొలి జ్ఞానపీఠాన్ని అందించిన మహాకవి అయిన విశ్వనాథ సత్యనారాయణ వారిని మనం గుర్తు చేసుకోకపోతే తెలుగు వాళ్ళగా మనం ఎంతో తప్పు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ వాల్మీకి రుణం గురించి ఆ మహాకవి అంటారు, ఈ సంసారము ఎన్ని జన్మలకు నేని మౌని వాల్మీకి భాషా సంక్రాంతి రుణంబు తీర్పగలదా అని చెప్పి అంటారు. ఈ సంసారంలో, ఈ జనన మరణ ప్రవాహంలో ఎన్నిసార్లైనా మనం పుట్టినా సరే ఈ సంసారము ఎన్ని జన్మలకు నేని మౌని వాల్మీకి భాషా సంక్రాంతి రుణంబు తీర్పగలదా అని చెప్పి అన్నారు. కాబట్టి మనం ఎన్నిసార్లు పుట్టినా, ఎన్నిసార్లు తెలుగు వాళ్ళగా పుట్టినా, ఎన్నిసార్లు భారతీయులుగా పుట్టినా,
ఎన్నిసార్లు ఆస్తికులుగా పుట్టినా, ఎన్నిసార్లు రామభక్తులుగా పుట్టినా కూడా రామాయణాన్ని అందించిన వాల్మీకి మహర్షి పట్ల మనకున్న రుణాన్ని మనం తీర్చుకోలేము. కాబట్టి అట్లాంటి వాల్మీకి మహర్షి ఒక కావ్యం అంటే ఎలా ఉండాలి, ఒక కావ్యం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే, ఈ వచ్చే కార్యక్రమాల్లో చాలామంది రామకథని గీతాల ద్వారా ఉపస్థాపన చేస్తున్నారు, కొంతమంది నృత్యం ద్వారా చేస్తున్నారు, కొంతమంది భాషణ గానాల యొక్క సమ్మేళనంతో కొంతమందిని చేస్తున్నారు. అయితే రామాయణం ముందు కావ్యం కదా, కవేః కర్మ కావ్యం, కవిత్వం. రామాయణం ముందు ఒక కావ్యం, ఒక ఉత్తమ కావ్యం. కాబట్టి రామాయణం యొక్క కావ్య లక్షణాలు, అసలు తొలి ఆది కావ్యమే రామాయణం అయినప్పుడు ఒక కావ్యం అంటే ఎలా ఉండాలో అనే దానికి ఒక బ్లూ ప్రింట్, ఒక రూపకల్పన చేసింది తొలిగా మనకి వాల్మీకి మహర్షి. కాబట్టి ఆ కావ్య గుణాలు మనకి రామాయణంలో పుష్కలంగా కనపడుతూ ఉంటాయి. ఏ లక్షణాలనైతే తరువాత మమ్మటుడు, ఆనందవర్ధనుడు మొదలైన ఆలంకారికులు తర్వాత చర్చించి సాహిత్య శాస్త్రంలో విస్తృతంగా దాని గురించి విమర్శ చేశారో, ఆ ఉత్తమ కావ్య లక్షణాలన్నీ పరిపూర్ణంగా మనకి రామాయణం యొక్క 24,000 శ్లోకాల్లో కనపడుతూనే ఉంటాయి. ఉదాహరణకి మంగళాచరణం, కావ్యానికి మంగళాచరణం ఎంతో ముఖ్యమైనది. ఆ మంగళాచరణంలోనే ఆశీర్ నమస్క్రియా వస్తు నిర్దేశో వాపి తన్ముఖం అని దండి యొక్క మాట. ఆ కావ్యం యొక్క ఆదిలో ఆశీస్సు కానీ ఉండాలి, నమస్కారమైన ఉండాలి, లేదా నేరుగా కథలో దిగి ఆ కథలో ప్రధానమైన వస్తువు ఏమిటి అనే ఒక సూచన ఉండాలి. నమస్క్రియ, నమస్కారము అంటే మనకి రఘువంశంలో కాళిదాసు ప్రారంభిస్తూ జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ, ప్రపంచానికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నేను నమస్కరిస్తున్నాను అని రఘువంశాన్ని కాళిదాసు నమస్కారంతో మొదలుపెట్టారు. అదేవిధంగా మనం కొన్ని నాటకాలు చూసుకుంటే తిరయతు వస్ తామసీం వృత్తి మీష, వ్యపనయతు సవస్ తామసీం వృత్తి మీష అని ఒక మాట ఉంటుంది కాళిదాసు నాటకంలో. ఆ ఈశ్వరుడు మీ యొక్క తమోగుణమును పోగొట్టుగాక అని, ఇది ఆశీర్వాదం. నమస్కారం అంటే మనం దేవత పట్ల ఒక ప్రహ్వీభావాన్ని చూపించడం. ఆశీస్సు అంటే ఈ పాఠకులకి, ఈ కావ్యాన్ని చూసే అధ్యేతలకి పరమాత్మ మంగళాన్ని చేకూర్చాలి అనే ఒక భావంతో ఒక ఆశీస్సుని పలకడం. ఇది కూడా మన కావ్య సంప్రదాయంలో ఉంది. అలాగే వస్తు నిర్దేశ, నమస్కారము కాదు, ఆశీస్సు కాదు, కానీ కథలో ఉండే ఒక ముఖ్యమైన వస్తువుని తెలియజేయడం. దాన్నే మనకి కాళిదాసు కుమార సంభవంలో ఏ దేవతకి నమస్కారం చేయకుండా నేరుగా అస్త్యుత్తరస్యాందిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ అని కావ్యం యొక్క నాయిక అయిన పార్వతీదేవికి తండ్రి, కావ్యం యొక్క నాయకుడు అయిన పరమశివుడికి కాబోయే మామగారు, ఆ కావ్యంలో జరిగే ఎన్నో ఘట్టాలకి రంగస్థలము, అలాగే దేవతాత్మ దైవస్వరూపము అయిన హిమాలయ పర్వతాన్ని పేర్కొన్నారు ఆ శ్లోకంలో. కాబట్టి అది వస్తు నిర్దేశము. ఈ రామాయణ మహాకావ్యంలో కూడా వాల్మీకి మహర్షి ఒక రకంగా వస్తు నిర్దేశంతోనే మొదలుపెట్టారు అని చెప్పుకోవాలి. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ మునిపుంగవం. ఇది మనందరికీ తెలిసిన శ్లోకం, రామాయణంలో మొదటి శ్లోకం. అయితే దీన్ని మొదలుపెట్టడమే మంగళకరమైన ఒక శబ్దంతో మొదలుపెట్టడము కావ్య పరంపర. అందుకనే మనకి ఇప్పుడు చంపు రామాయణంలో కూడా అట్లాంటి ఆదినే కలుగుతుంది. అలాగే శ్రీయఃకురూణాం అని చెప్పి భారవి కూడా వస్తు నిర్దేశంతో మొదలుపెట్టిన శ్రీ శబ్దంతో మొదలుపెట్టడం. అలాగే మనకి మాఘ కావ్యంలో కూడా శ్రీయఃపతి శ్రీమతి శాసితం జగత్ అని చెప్పి కూడా అక్కడ శ్రీ శబ్దంతో మొదలుపెట్టడము. ఈ విధంగా మనం భద్రకరమైన వాక్కులతో మొదలుపెట్టడం, మంగళార్థకమైన వాక్కులతో మొదలుపెట్టడం మనకి అలవాటు. ఈ మనకి చంపు రామాయణం కూడా లక్ష్మీంతనోతు నితరానపేక్షం అని లక్ష్మీ శబ్దంతో మొదలుపెట్టడము, ఇది ఒక ఆనవాయితీ, కావ్యలో ఇది ఒక ఆనవాయితీ. ఒకవేళ నేరుగా దేవతా నమస్కారం చేయకపోయినా మనకి తెలుగు కావ్యాలో శ్రీకారం చుట్టడం అనేది అలవాటైంది. సంస్కృత కావ్యాలో నిబంధన లేదు, మంగళకరమైన ఏదో ఒక వాక్కుతో మొదలుపెట్టడం అలవాటు. కాబట్టి అందుకని ఒక మాట మనకి వ్యాఖ్యలో కనపడుతూ ఉంటుంది. దేవతావాచకా శబ్దాః ఏ చ భద్రాదివాచకాః తే సర్వే నైవ నింద్యాస్యు లిపితో గణతోపివా అని చెప్పి ఒక మాట ఉంది. ఏ పదాలైతే దేవతా నామాలై ఉంటాయో, అంటే లక్ష్మీ, గౌరీ, పార్వతి, శివ, రామ, కృష్ణ మొదలైన శబ్దాలు,
అలాగే ఏచ భద్రాదివాచకాహ, ఏ పదాలైతే మంగళార్థాన్ని సూచిస్తుంటాయో, మంగళ, శివ, కళ్యాణ, భద్ర, భావుక, భవ్య ఇట్లాంటి అర్థాల్ని సూచించే శబ్దాలు కూడా ఏవైతే ఉన్నాయో ఇవి నైవ నింద్యాస్యు లిపితో గణతోపివ, వీటిని వ్రాసినా కానీ గణంలో కూర్చినా కానీ వీటికి ఎక్కడా దోషము లేదు అనేది సంప్రదాయం. కాబట్టి కావ్యాదిలో అట్లాంటి శబ్దాన్ని నిక్షేపం చేయడం, మనం అనుకున్నట్టుగా అట్లాంటి కావ్యాల్లో అట్లాంటి పదాన్ని పెట్టడం మనకి అలవాటు. కాబట్టి ఇక్కడ కూడా వాల్మీకి మహర్షి చక్కగా తపస్వాధ్యాయ నిరతం అని తపశ్శబ్దంతో మొదలుపెట్టారు. ఇది చాలా విశేషమైన ప్రయోగం. మనకి ఉపనిషత్తుల పరంగా రాసినది మహర్షి కాబట్టి ఉపనిషత్తుల్లో కూడా తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అన్న మాట కనపడుతూ ఉంటుంది. ఆ భృగు తన తండ్రి అయిన వరుణుడి దగ్గరికి వెళ్ళి, నేను పరమాత్మని తెలుసుకోవాలంటే, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే నేను ఏం చేయాలి? అధీహి భగవో బ్రహ్మేతి, నాకు పరబ్రహ్మ గురించి నాకు తెలియచేయాలి అని చెప్పంటే, అప్పుడు ఆయనకి అతని తండ్రి అయిన వరుణుడు చేసిన నిర్దేశం ఏమిటంటే తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అని, నువ్వు తపస్సు ద్వారా పరబ్రహ్మని తెలుసుకో అని ఒక మాట చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈ మంగళాచరణాన్ని ఈ కావ్యంలో మొదటి శ్లోకాన్ని చూసినట్లయితే ఏం తెలుస్తుంది? పరబ్రహ్మని తెలుసుకోవడానికి సాధనమైన తపస్సునే మొదట్లో పెట్టడం వల్ల సూచింపబడింది ఏమిటంటే, ఈ కావ్యము పరమాత్మైన రాముణ్ణి తెలుసుకోవడానికి సాధనము. ఎలాగైతే తపస్సు పరబ్రహ్మని తెలుసుకోవడానికి సాధనమో, అక్కడ కూడా ఆ మాటకి భగవత్పాదులు భాష్యం రాస్తూ సాధన తమం తపః అని చెప్పి రాశారు. ఎన్నో సాధనాలు ఉండొచ్చు, వివిధిషంతి యజ్ఞేన దానేన తపసానాశకేన అని చెప్పి మనకు ఉపనిషత్తు చెప్తోంది. ఈ ఆత్మని చాలామంది తెలుసుకోవాలనుకుంటారు. ఎలాగంటే యజ్ఞేన, కొంతమంది యజ్ఞాలతో, దానేన, కొంతమంది దానాలతో, తపసా అనాశకేన, శరీరానికి హాని కలిగించిన తపస్సుతో చాలామంది ఈ ఆత్మని తెలుసుకుందాం అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు అని ఒక మాట ఉంది. నిజమే, యజ్ఞాలు, దానాలు, తపస్సులు, ఈ అధ్యయనాలు తమేతం వేదానువచనైన బ్రాహ్మణ వివిధిషంతి యజ్ఞేన దానేన తపసానాశకేన, వేదానువచనము, వేదాధ్యయనము, వీటిలన్నిటి చేత చాలామంది పరమాత్మని తెలుసుకుందాం అనుకుంటారు. కానీ భగవత్పాదులు చెప్పినట్టు సాధన తమం తపః అని, వీటిలన్నిటిలోకి శ్రేష్టమైన సాధనం ఏమిటంటే తపస్సు. కాబట్టి అట్లాంటి తపశ్శబ్దంతో మొదలు పెట్టడం వల్ల తపస్సు ద్వారా తెలియబడే బ్రహ్మమే ఈ కావ్యానికి వస్తువు, ఈ కావ్యాన్ని అధ్యయనం చేయడము తపస్సు లాంటిది అనే ఒక ధ్వని వాల్మీకి మహర్షి మనకి సూచించారు. అలాగే ఈ కావ్యం ఎవరి కోసం రాసింది, ఎవరు చెప్పింది అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే, తపస్వీ ముని, తపస్వీ వాల్మీకి, తపస్వి అయిన వాల్మీకి తపస్వాధ్యాయ నిరతం వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ. ఇది వాక్యం. తపస్వి అయిన వాల్మీకి, తపస్వాధ్యాయ నిరతుడు, వాగ్విద్వరుడు, ముని అయిన నారదుణ్ణి, ముని పుంగవుడు అయిన నారదుణ్ణి ఒక మాట అడిగాడు, ఒక ప్రశ్నని అడిగాడు అని చెప్పి. అంటే ఏమిటి? చెప్పబడిన ఆ రామకథ, అంటే వాల్మీకి మహర్షి అడుగగా ఏ రామకథనైతే నారద మహర్షి ఉపదేశించారో ఆ రామకథ తపస్వి అయిన వాడు అడుగగా తపస్వాధ్యాయ సంపన్నుడైన వాడు చెప్పగా ఉద్భవించిన కథ. అంటే తపస్సు ద్వారా ఋషులు ఏ పరతత్వాన్ని అయితే తెలుసుకున్నారో, ఏ ధర్మాన్ని అయితే తెలుసుకొని మనకి వేదవాంగ్మయంగా అందజేశారో, ఆ తపస్సు వల్ల వచ్చిన కావ్యమే రామాయణం. కాబట్టి అదే ధర్మము, అదే తత్వము ఈ కావ్యంలో కూడా ఉన్నాయి అని ఒక సూచన మనకి అందజేశారు. అందుకని మనకు ప్రసిద్ధమైన శ్లోకం ఒకటి వచ్చింది, వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని. ఈ వాక్యానికి నేపథ్యము రామాయణం యొక్క మంగళాచరణ శ్లోకంలో ఉంది. వేద వేద్యుడైన పరమాత్మ వేద బోధితమైన ధర్మాన్ని అభినయించి మనకి చూపించడానికి రూపధరించి రాగా, ఆ వేదము వాల్మీకి మహర్షి ద్వారా రామాయణంగా వచ్చింది అని. దానికి ఈ భావానికి బీజాలే మనకి ఆ రామాయణం యొక్క మొదటి శ్లోకంలో కనపడుతున్నాయి. అదేవిధంగా కావ్యం యొక్క ప్రథమ ప్రయోజనము ఏదో ఊరికనే నాలుగు మంచి మాటలు, అందమైన మాటలు చేసేస్తూ ఓ నగరాన్ని, ఓ కొండని, ఓ చెట్టుని వర్ణించేసి వెళ్ళిపోవడానికి కాదు కావ్యాలు వచ్చింది. ఆ వర్ణనలో భాగంగానే మనకి ఒక తత్వాన్ని చెప్పాలి. అందున రాసింది తపస్సంపన్నుడైన మహర్షి అయినప్పుడు ఆ తత్వము మరింత దృఢంగా మనకు కనపడుతూ ఉంటుంది. ఉదాహరణకి వర్షాకాల వర్ణన చేస్తున్నారు వాల్మీకి మహర్షి. అప్పుడు ఆ కొండల మీదకి వర్షం పడుతుంది,
జాలువారుతోంది, వర్షంతో పాటు హోరుగా గాలి కూడా వీస్తోంది. అప్పుడు ఆ పర్వతాలను వర్ణిస్తారు మహర్షి. మేఘ కృష్ణాజినధరా ధారా యజ్ఞోపవేతిన మారుతాపూరిత గుహా ప్రాధీతా ఇవ పర్వతా అని ఒక మాట అంటారు అక్కడ. ఆ మేఘాలు ఎలా కనపడ్డాయంటే వేద పండితుల్లా కనపడ్డాయంట. ఆ పర్వతాలు వర్షాకాలంలో ఆ పర్వతాలు వేద పండితుల్లా కనపడ్డాయంట. ఎలాగా అంటే వేద పండితులు సదాచార సంపన్నులు కాబట్టి వాళ్ళు కృష్ణాజినాన్ని ధరిస్తారు. అంటే మనం ఇర్రి అని చెప్పి అంటాం, మనం అచ్చతులు ఇర్రి అంటాము. అదే కృష్ణమృగం అని చెప్పి కూడా అంటాం. ఆ నల్ల జింక యొక్క వస్త్రాన్ని దాని యొక్క చర్మాన్ని వస్త్రంగా చుట్టుకొని ఉంటారు. అదేవిధంగా ఎంతో గంభీరమైన స్వరంతో వేదాన్ని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ధవళంగా ఒక మంచి తెల్లని యజ్ఞోపవీతం ఇలాగ ఈ భుజం నుండి ఈ నడుం వరకు అలా ప్రకాశిస్తూ ఉంటుంది. అది మనకి లోకంలో కనపడే వేద పండితుడి యొక్క స్వరూపం. ఇప్పుడు దాన్నే వాల్మీకి మహర్షి ఈ పర్వతాలకు సమన్వయించి చూపిస్తున్నారు. మేఘకృష్ణాజిన ధరాహ, నల్లని మబ్బులు, వర్షాకాలపు మబ్బులు కదా, ఆ కారు మబ్బులు క్రమ్ముకొని ఉండడం వల్ల ఆ మబ్బులే కృష్ణాజనంగా ధారా యజ్ఞోపవీతిన, ఆ పర్వత శిరస్సు మీద పడిన వర్షధార ఇట్లా ఆ పర్వతం నుండి మెల్లిమెల్లిగా జారుకుంటూ వచ్చినప్పుడు ఆ జారుతున్న నీటి ధార యజ్ఞోపవీతంగా, మారుతాపూరిత గుహా, ఆ పర్వత గుహల్లో ఈ గాలి ప్రవేశించి ప్రతిధ్వనిస్తుండగా అదే వేదనాదంగా ప్రాధీతా ఇవ పర్వతా, వేదపారాయణ చేస్తున్న వేద పండితుల్లాగా ఆ కొండలు కనపడుతున్నాయి అని చెప్పి ఒక మాట అన్నారు. అసలు ముందుగా ఇది ఎంతో అత్యద్భుతమైన భావన. ఇది అసలు ఆ వేద పండితుడిని ఆ కొండని ఉపమించాలనే ఆలోచన రావడమే చాలా గొప్ప కవిత్వము. అది కాకుండా ఇక్కడ ధ్వని ఏమిటంటే ఔన్నత్యం. మనకి పర్వతం అనేది ఔన్నత్యానికి సంకేతం. పర్వతం ఎత్తుగా ఉంటుంది, ఉన్నతంగా ఉంటుంది. అలాగే వేద పండితులు కూడా ఎంతో ఉన్నతంగా ఉంటారు. వాళ్ళు ఉన్నతంగా ఉండాలి, ఈ సమాజం కూడా వారిని ఉన్నతంగా గౌరవించాలి అనే యొక్క ధ్వని ఆ శ్లోకంలో మనకు అందించారు. అదేవిధంగా ఈ ధ్వని అనే మాట కూడా చాలా గొప్ప కావ్య లక్షణం. ఆనందవర్ధనుడు దీన్నే చాలా ఉత్కర్షతో చూపించారు. ధ్వని అంటే మనం అనుకున్న భావాన్ని వాచ్యంగా చెప్పకుండా దాని లోపల అర్థంలో అది అర్థమైపోవాలి. అంటే ఆ పదాల్లో ఆ అర్థం తోచదు, కానీ ఆ పదాల యొక్క అంతరార్థాన్ని ఆలోచించినట్లయితే ఆ అర్థం తోస్తుంది. ఎలాగా అంటే హనుమంతుడు చంద్రోదయం అవుతుంది. హనుమంతుడు లంకలో సీతాన్వేషణ చేస్తున్నప్పుడు ఆ చంద్రుడిని చూసి ఒక మాలిక రాస్తారు. ఆ మాలిక అసలు పరమాద్భుతమైన శ్లోకాలు. తతస్స మధ్యం గతం వంశవంతం జ్యోత్స్నావితానం మహదుద్వమంతం నుంచి మొదలుపెట్టి ఒక శ్లోక మాలిక రాస్తారు. దాంట్లో మధ్యలో ఒక శ్లోకం చంద్రుడు ఎలా ఉన్నాడంటే, శిలాతలం ప్రాప్య యథా మృగేంద్ర, మహారణం ప్రాప్య యథా గజేంద్ర, రాజ్యం సమాసాద్య యథా నరేంద్ర, తథాంబరస్థో విరరాజచంద్ర అని చెప్పి ఒక శ్లోకం ఉంది. ఏమిటి ఇక్కడ చెప్పబడింది? శిలాతలం ప్రాప్య యథా మృగేంద్ర, ఒక మంచి అడవి మధ్యలో, చెట్ల మధ్యలో ఒక పెద్ద శిలాఫలకం, దాని మీద దర్జాగా ఠీవీగా ఒక సింహం కూర్చొని ఉంది. ఆ ఆకాశం మధ్యలో చంద్రుడు అంత ఠీవీగా ప్రకాశిస్తున్నాడు. అలాగే మహారణం ప్రాప్య యథా గజేంద్ర, అప్పటికే మంచి ఉడుకు రక్తంతో మదించిన యొక్క ఏనుగు యుద్ధరంగాన్ని ప్రవేశించి స్వైర విహారం చేస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు చంద్రుడు. అలాగే రాజ్యం సమాసాద్య యథా నరేంద్ర, ఒక మంచి సింహాసనం మీద కూర్చొని అప్పుడే పట్టాభిషేకమై మంచి రాజతేజస్సుతో వెలుగుతున్న ఒక మహారాజు ఎలాగైతే ఉన్నాడో అలాగా ఆ ఆకాశ మధ్యాన్ని పొంది చంద్రుడు అలా ప్రకాశిస్తున్నాడు అని. ఇంతవరకు మామూలు మాటలే. అయితే ఇప్పుడు సుందరకాండే రామాయణంలో చాలా కీలకమైన ఘట్టం కాబట్టి చాలా ధ్వనులు మహర్షి ఈ కాండలోనే ఇచ్చారు. ఇక్కడ చెప్పింది తథాంబరస్థో వీరరాజ చంద్ర మాత్రమే కాదు, వీరరాజ రామచంద్ర. మనం రాముడిని కూడా రామచంద్రుడు అంటాం కదా, ఆ రామాయణ కథే దీంట్లో వచ్చింది. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్ర, రాముడు వనవాసానికి వచ్చాడు. వనవాసానికి వచ్చినా కూడా ఏమాత్రము ఆయన యొక్క తేజస్సు తగ్గకుండా ఖరదూషణ సంహారంలో కానీ ఋషుల యొక్క రక్షణలో కానీ సింహంలాగా పరాక్రమించి వనవాసాన్ని జరుపుతున్నాడు రాముడు. మహారణం ప్రాప్య యథా గజేంద్ర, రానున్నది మహాసంగ్రామం, రామరావణ యుద్ధం కాబోతోంది. ఆ యుద్ధంలో రాముడు మదించిన ఏనుగులాగా పరాక్రమించబోతున్నాడు. దీని యొక్క పర్యవసానం ఏంటి అంటే రాజ్యం సమాసాద్య యథా నరేంద్ర, రాముడు జయిస్తాడు, రావణుడిని వధిస్తాడు, సీతమ్మ వారిని మళ్ళీ స్వీకరిస్తాడు,
ఇద్దరు కలిసి హాయిగా అయోధ్యలో పట్టం కట్టుకొని పరిపాలిస్తారు అనే ధ్వనిని రాజ్యం సమాసాద్య యథా నరేంద్ర అనే మాట ద్వారా మహర్షి మనకు అందించారు. ఈ రకమైన ఎన్నో ధ్వనులు, ఇంత ఉత్కృష్టమైన కవిత్వాన్ని చెప్పిన వాల్మీకి మహర్షినే ముందు తరాల కవులు కూడా ఆదర్శంగా తీసుకొని మహర్షి బాటని అనుసరించడమే కాకుండా మహర్షి మాటల్ని కూడా అనుకరించారు. ఉదాహరణకి మనకి ఈ సుందరకాండలో శుభసూచకంగా అమ్మవారి కన్ను అదురుతుంది. హనుమంతుడు వచ్చాడు, ఇక రావణ పతనానికి బీజావాపమైంది అనే ఒక సూచనగా అమ్మవారి యొక్క కన్ను అదురుతుంది. ఆ అదురుని వర్ణిస్తూ మహర్షి అంటారు, ప్రాస్పందతైకం నయనం సుకేష్యాహ మీనాహతం పద్మ వివాభితామ్రం అని చెప్పి ఎంతో అందమైన మాట. అమ్మవారి కంటి అదురుని ఎలా వర్ణించాలి? అమ్మవారి కన్ను అదిరింది, ఏదో అది వికారంగా ఉండకూడదు. అమ్మవారు పద్మపత్రాయతాక్షి కాబట్టి ఆ కళ్ళు పద్మాల్లాగా ఉండాలి, ఆ కంటికి ఎక్కడ అందం తగ్గకూడదు. కానీ కన్ను అదరడం అనేది మనకు సాధారణంగా సౌందర్య చిహ్నం కాదు, కానీ అమ్మవారి యొక్క సౌందర్యానికి ఎక్కడ లోపం రాకుండా ఉండాలి. కాబట్టి దానికి మహర్షి చేసిన ఒక చక్కని ఉపమానం ఏంటంటే, అభితామ్రం పద్మం మీనాహతం ఇవ. ఒక కొలంలో ఒక తామర పువ్వు ఉంది. ఆ తామర పువ్వు సహజంగా నిశ్చలంగా ఉంటుంది, వికసించిన తామర పువ్వు నిశ్చలంగా ఉంటుంది. అయితే ఆ కొలంలో తిరుగుతున్న ఒక చేప ఈ తామర తూడుని తట్టేసి వెళ్ళింది. ఆ చేప తాకేసరికి ఆ తామర కొద్దిగా కంపించింది. ఆ చేప యొక్క తాకిడికి, మత్స్యం యొక్క తాకిడికి కంపించిన పద్మ వలె అమ్మవారి కన్ను అదిరింది అని చెప్పి ఒక చక్కని ఉపమానాన్ని చెప్పారు. ఇది అమ్మవారి యొక్క ఉదాత్తతకి, అదేవిధంగా అమ్మవారి యొక్క సౌందర్యానికి ఏమాత్రం దెబ్బతీయకుండా ఆ అదురుని కూడా ఎంతో మనోజ్ఞంగా ఆవిష్కరించింది. దీన్నే తీసుకొని కాళిదాస మహాకవి మన మేఘదూతంలో త్వయ్యాసన్నే నయన ఉపరిస్పంది మన్యే శంకే మృగాక్ష్యాహ అని చెప్పి, ఓ మేఘమా, ఆ యక్షుడు అంటాడు ఆ మేఘంతో, ఓ మేఘమా, నువ్వు నా ప్రియురాలి చెంతకు వెళ్ళినప్పుడు, నువ్వు ఆకాశంలో అలా తోచినప్పుడు, నా భార్య అట్లా కంటిని పైకెత్తి నేను చూసినప్పుడు తన యొక్క కన్ను అదురుతుంది. ఆ కన్ను ఎలా ఉంటుందంటే, త్వయ్యాసన్నే నయన ఉపరిస్పంది శంకే మృగాక్ష్యాహ మీనక్షోభాచ్చలకువలయ శ్రీతులా మాదధానాం ఆవహంతి. అలాగా మీనక్షోభాత్, మీనం దాన్ని ఒక చేప దాన్ని క్షోభింపజేయడం వల్ల ఒక కువలయం వణికినప్పుడు ఏ అందమైతే ఆ కువలయానికి ఉంటుందో ఆ అందము నా భార్య యొక్క కళ్ళలో నీకు కనపడుతుంది ఓ మేఘమా అని చెప్పి అంటాడు. దీనికి శుద్ధమైన మూలము మనకి వాల్మీకి మహర్షి యొక్క సుందరకాండలో మనకి కనపడుతుంది. అదేవిధంగా వాల్మీకి ప్రయోగించిన కొన్ని పదాలు, ఇప్పుడు రామో విగ్రహవాన్ ధర్మ అనే మాట మనం అందరం ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. అది వాల్మీకి రామాయణంలోని మాట, మారీచుడు అన్నమాట. అదేవిధంగా ఏషధర్మ సనాతన, ఈ మాటని తీసుకొని వ్యాస మహర్షి భారతంలో ఎన్నో వందల శ్లోకాలు రాశారు. పురాణ వాంగ్మయంలో కూడా ఎన్నో వందల శ్లోకాలు ఉన్నాయి. రానున్న కవులు కూడా ఈ పాదాన్ని, ఈ శ్లోక పాదాన్ని చాలా విరివిగా వాడుకున్నారు. ఇప్పుడు వాల్మీకి రామాయణంలోనే కృతేషు ప్రతికర్తవ్యం ఏషధర్మ సనాతన, ఈ ఏషధర్మ సనాతన అనే పాదాన్ని కూడా పదే పదే వాడిన మహర్షిని అనుసరించారు రానున్న కవులు. అదేవిధంగా మనకి ధర్మోరక్షణి రక్షిత అని మనకి స్మృతివాక్యం, అది తర్వాత పురాణాదుల్లో వచ్చిన వాక్యం అది. అయితే దానికి మూలము కూడా మనకి వాల్మీకి మహర్షి యొక్క వాక్కుల్లోనే కనపడుతుంది. రాముణ్ణి అడవికి పంపిస్తూ కౌసల్య అంటుంది రాముడితో, యం త్వం పాలయసే ధర్మం ధృత్యాచ నియమేనచ సవై రాఘవ శార్దూల ధర్మస్వామభిరక్షతు అని చెప్పి అంటుంది. ఓ రాఘవ శార్దూల, ఏ ధర్మాన్ని అయితే నువ్వు ధృతితో నియమంతో, ఈ రెండు ముఖ్యమే. ధర్మాన్ని పాలించేటప్పుడు ధృతి కావాలి. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ ధర్మ మార్గం నుంచి చలించకుండా ఉండడానికి ధృతి కావాలి. పాలించిన ధర్మాన్ని నిశ్చయించుకొని దానికే కట్టుబడి ఉండడానికి నియమం కావాలి, నియంత్రణ, నిగ్రహం కావాలి. ధృతి బయట ఉండే క్షోభల్ని తట్టుకుండేది, బయట ఉండే వాతావరణాన్ని తట్టుకుండేది ధృతి. లోపల కలిగే చాంచల్యాన్ని తట్టుకుండేది నియమం. బయట ఎన్ని కష్టాలు ఉండినా నేను ధర్మాన్ని పాలించి తీరుతాను అనే మాట ధృతి. లోపల నాకు ఒకవేళ ఎన్ని కోరికలున్నా కూడా, ధర్మ విరుద్ధమైన ఒకవేళ ఏమైనా అనిపించినా కూడా, లేదా ఇంకా మనస్సు ఓర్వలేక ఇంకా ఏదో చేసేద్దానిలే అని చెప్పి అనుకున్నా కూడా దాన్ని నిగ్రహించుకొని ఉండడము నియమం. కాబట్టి ఈ రెండు ముఖ్యం. ఈ ధృతి నియమాలతో ఏ ధర్మాన్ని అయితే నువ్వు పాలించావో రామా, ఆ ధర్మం నీకు రక్షయుగాక, సధర్మస్వామభిరక్షతు
ఆ ధర్మ నీకు రక్షయగుగాక అని ఆ తల్లి రాముడికి ఆశీర్వాదం పలికింది. కాబట్టి ఇట్లాంటి కవితాత్మకమైన వాక్కులు కూడా వాల్మీకి మహర్షి నుండే అవశిష్ట కవి ప్రపంచం గ్రహించింది. అలాగే ఇంకో ముఖ్యమైన లక్షణం కావ్యానికి ఏమిటంటే ఆ పాత్రల మధ్యలో జరిగే సంభాషణల్లో ధర్మబోధన చేయాలి. ఇట్లాంటివి కోకొల్లలు రామాయణంలో. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనే మాట మనం ఇప్పటికీ ఏ మాట అయితే స్మరించుకుంటున్నామో ఇది రాముడు చెప్పిన మాట. రావణ సంహారం అయిపోయాక లక్ష్మణాదులు మనం పోని లంకలో 2 రోజులు ఉండి వెళ్దామా అని చెప్పంటే రాముడు చెప్పిన మాట, అపిస్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే. లంక పూర్తిగా బంగారుతో కూడింది అయి ఉండొచ్చుగాక, దాంట్లో తోరణాల్లో రత్నాలు ఉండొచ్చుగాక, అసలు అనంతమైన సంపదకి లంక నిలవచ్చుగాక, కానీ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. తల్లి మనకి తల్లి అయిన భూమి, పుట్టిన గడ్డ, మన సంస్కృతికి మూలమైన గడ్డ, ఈ రెండు స్వర్గం కంటే గొప్పదైనవి. కాబట్టి ఇక్కడ లంక ఎంత గొప్పదైనా సరే, ఎంత సంపదతో కూడినదైనా సరే, ఇక్కడ నా మనసు ఉండుటకు ఇచ్చగించట్లేదు అని ఒక మాట చెప్పారు. అదేవిధంగా సత్యభాషణ యొక్క ప్రాముఖ్యం, రామోద్విర్నాభిభాషతే, ఇదొక మాట. రాముడు 2 సార్లు 2 మాటలు చెప్పడు, రాముడు 2 మాటలు చెప్పడు, ఉంటే ఒకటే మాట, రామోద్విర్నాభిభాషతే, ఇదొక మాట. అలాగే మనకెంతో ప్రసిద్ధమైన మాట మరణాంతాని వైరాణి. రావణాసురుడిని సంహరించిన తర్వాత విభీషణుడు అడుగుతాడు రాముడిని అనుమతి, జయించిన వారిదే కదా అధికారం, కాబట్టి రాముడిని అడుగుతాడు, నేను మా అన్నగారి యొక్క కళేబరాన్ని తీసుకెళ్లి దానికి క్రియలు జరిపించచ్చా అంటే ఎంత ఉదాత్తమైన మాట అక్కడ రామచంద్రమూర్తి అనింది. మరణాంతాన్ని వైరాణి, శత్రుత్వము మరణంతో సమసిపోవాలి. ఇంకా మళ్ళీ ఆ కక్షల్ని మనసులో పెట్టుకొని తరతరాలుగా ఆ పోరాటాన్ని ఆ కలహాల్ని కొనసాగించడము ప్రాజ్ఞుల యొక్క లక్షణం కాదు, ధర్మం అంతకంటే కాదు. కాబట్టి ఆ వైరం అనేది మరణంతో అయిపోయింది. నివృత్తన్న ప్రయోజనం, నా ధర్మాన్ని నేను నెరవేర్చాను. క్రియతా మధ్య సంస్కారాలన్నీ చేయాల్సినవి. ఇక్కడ వరకు ఒక మంచి మనిషి చెప్పే మాటలు. అటు పై చెప్పిన మాట పరమాత్మ చెప్పాల్సిన మాట. మమాప్యేష యథాతవ, తన భార్యని ఎత్తుకు వెళ్ళి చెరసాల్లో పెట్టి ఎన్నో హింసలు పెట్టిన వాడిని సంహరించి, విభీషణ అతను నీకే కాదు నాకు కూడా అన్నగారు వంటి వాడు అని రామచంద్రమూర్తి తప్ప మరి ఇంకెవ్వరూ ఆ మాట ననలేరు. రామచంద్రమూర్తి ఇంత కృపామూర్తి అయితే ఇంకా తల్లి అంతకంటే కృపామయి. తనని 11 నెలలు నానా హింసలు పెట్టిన రాక్షసుల్ని రావణ సంహారం తర్వాత హనుమంతుడు చంపేస్తానంటే తల్లి కదా, ఆ దయతో అంటారు అమ్మవారు, నకశ్చిన్ నాపరాధ్యతి, ఏంటి ఎవ్వరూ తప్పులు చేయరా అని చెప్పి తనని చెరసాల్లో పెట్టి 11 నెలలు నానా మాటలని చంపేస్తావని, తినేస్తావని, మృంగేస్తావని, ఖండఖండాలుగా కోసేస్తావని తనని వేధించిన రాక్షసుల పట్ల, రాక్షస స్త్రీల పట్ల సీతాదేవి అనిన మాట ఇది, నకశ్చిన్ నాపరాధ్యతి, ఏంటి ఎవ్వరు ఏమీ తప్పులు చేయరా, ఎవరు మాత్రం ఏ దోషాలు చేయరా, తప్పులు లేని వాళ్ళు ఉన్నారా, వాళ్ళని వదిలే అని చెప్పి అన్నమాట. ఇట్లాంటి మాటలు మనకి రామాయణంలో వాల్మీకి మహర్షి పదే 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 పెడుతూ ఉంటారు. అదేవిధంగా కొన్ని లోక మర్యాదలు కూడా చాలా చక్కగా చూపిస్తారు. అరణ్యవాసంలో ఈ ఋషులందరూ రాముడిని శరణువేడుగా, రాముడు సరే ప్రతిజ్ఞాతం చ రామేణ వధాయాసుర రక్షసాం అని చెప్పి మనకి వస్తుంది కదా, మిమ్మల్ని వేధిస్తున్న రాక్షసుల్ని నేను సంహరిస్తాను అని చెప్పి రాముడు అభయం ఇస్తాడు. తర్వాత ఏకాంతంలో అమ్మవారు అంటుంది రాముడితో, ఇప్పుడు మనం మునివేషం వేసుకొని వచ్చాం అడవికి, మనం వనవాసం చేసి బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాము ఇన్నాళ్ళు, ఇప్పుడు నువ్వు ధనస్సు పట్టి నేను హింసాకాండలోకి దిగుతాను అంటే అది సమంజసమేనా అని చెప్పి అమ్మవారు అడుగుతుంది. సరే దానికి రాముడు చెప్తాడు, ఇది క్షత్రియ ధర్మము, ఎక్కడున్నా కూడా క్షత్రియ ధర్మం ఒకటే. పైగా ఇంకోటి అంటారు రాముడు అక్కడ, అప్యహం జీవితం జహ్యాం త్వాం వా సీతే సలక్ష్మణాం నతు ప్రతిజ్ఞాం విశ్రావ్య బ్రాహ్మణేభ్యో విశేషతః. సీత, నేను నా ప్రాణాలైనా వదిలేస్తాను, నిన్నైనా వదిలేస్తాను, లక్ష్మణుడినైనా వదిలేస్తాను, ఇచ్చిన మాటని మాత్రం వదలను, అందున ఋషులకిచ్చిన మాటని అసలే వదలను అని చెప్పి ఒక మాట అంటాడు. ఇది సరే, ఇది మామూలు మాట, రాముడి సత్యనిష్ట అందరికి తెలిసిందే. కానీ దీని తర్వాత అమ్మవారు చిన్నబుచ్చుకుంటుందేమో, ఏంటి నేను అడిగినా కూడా ఈయన పట్టించుకోలేదా, నేను అడగడం ఈయనకి ఇష్టం లేదా అని అమ్మవారు చిన్నపుచ్చుకుంటుందేమో అని చెప్పి, సదృశంచానురూపంచ కులస్య తవ అతిశోభనే అని చెప్పని, ఇది నీకు తగిన మాటే నువ్వు అడిగావు, నువ్వు నాకు సహధర్మచారిణివి కాబట్టి నువ్వు అడగాల్సిన మాటను అడిగావు అని చెప్పని. తర్వాత నేను చాలా సంతోషించాను, తుష్టోస్మి అతోహం పరితుష్టోస్మి, నేను చాలా సంతోషించాను. ఎందుకు అంటే
నహి అనిష్టో అనుశాస్యతే అని చెప్పి ఒక మాట అంటాడు. నహి అనిష్ట అనుశాస్యతే. మనకి మనకి ఎవరంటే ఇష్టం లేదో వాళ్ళకి మనం ఇట్లా అనుశాసనం చేయము. వాళ్ళతో వాళ్ళ బాగోగులు మనం అసలు అడగము. ఇట్లా ఎందుకు చేస్తున్నావు, అలా ఎందుకు చేయట్లేదు, ఇది ఎందుకు చేయట్లేదు, అది ఎందుకు చేయట్లేదని మనం ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నామో వాళ్ళని అడుగుతున్నాం తప్ప అనిష్ట జనాల పట్ల మనం ఆ జాగ్రత్త తీసుకోము. కాబట్టి నువ్వు నా పట్ల అడగడం వల్ల నీకు నా పట్ల ఎంత ప్రేమ ఉందో నేను గ్రహించాను అని చెప్పి రాముడు ఒక మాట అంటాడు. ఈ విధంగా సంభాషణల్లో కూడా ఎంత చక్కని మార్గదర్శనం చేశారో మనం వాల్మీకి రామాయణంలో అడుగడుగునా చూడొచ్చు. అదేవిధంగా మనం అభ్యుదయవాదము, ఎంతో కొత్త విలువలు, సామ్యవాదము, సామరస్యం లాంటి మాటలు మనం ఈ మధ్య వింటుంటాము. అవి చాలా అవసరం. సమాజం యొక్క సుఖశాంతులకి, సమాజం యొక్క భద్రతకి ఆ సామరస్యము, ప్రజల మధ్య సఖ్యత అదంతా ఎంతో అవసరమైన మాట. అయితే దానికి ఆధునికులు, ప్రారంభకులు మాత్రము కాదు. ఈ భావాలు వాల్మీకి మహర్షి ఎంతో స్పష్టంగా చూపించారు రామాయణంలో. బాలకాండలో ఇంకా రాముడు పుట్టక ముందు దశరథ మహారాజు ఆ పుత్రకామేష్టిని సంకల్పించి ఆ యాగశాలను చేయమని చెప్పి ఆజ్ఞలు జారీ చేసి, అలాగే ఋష్యశృంగ మహర్షి వారిని ఆ విభాండక మహర్షి యొక్క కుమారులైన ఋష్యశృంగ మహర్షిని వారి యొక్క రాజ్యానికి పిలిపించుకొని ఇత్యాది ఏర్పాట్లు చేసుకుంటుండగా ఆ యాగానికి వచ్చిన ప్రజలు, అసలు రాజ్యంలో ఉండే ప్రజలందరినీ యాగానికి ఆహ్వానం చేయమని చెప్పి ఒక ఆజ్ఞ చేశారు దశరథ మహారాజు. అదేవిధంగా ఆ ప్రజల్ని ఎలా చూసుకోవాలో చెప్పారు. ఇది కూడా మనం ఎంతో గమనించాల్సిన విషయం. అక్కడ ఏమన్నారంటే, దాతవ్యమన్నం విధివత్ సత్కృత్య నతు లీలయ సర్వే వర్ణా యథాపూజాం ప్రాప్నువంతి సుసత్కృతాః అని చెప్పి ఒక మాట ఉంటుంది అక్కడ. దశరథుడు చేసిన ఆజ్ఞ ఇది. ఒక మహారాజు, సూర్యవంశం యొక్క మహారాజు తన యొక్క సమస్త ప్రజల్ని ఉద్దేశించి తన మంత్రివర్గం ద్వారా చేసిన ఒక కట్టడి ఇది. ఆ యాగంలో అంటే ప్రజలు, రాజ్యంలో ప్రజల్ని ఎలా చూసుకోవాలంటే, దాతవ్యమన్నం విధివత్, ప్రజల్ని పిలిచి భోజనాలు పెట్టి అన్నాది సత్కారాలు, అన్నం మాత్రమే కాదు, ఎందుకంటే సత్కృత్య అని చెప్పి కూడా ఒక మాట ఉంది. తర్వాత చేయాల్సిన మర్యాదలన్నీ, ప్రజలని ఊరికనే మనల్ని ఎన్నుకున్న వాళ్ళు గానో లేదా మన అధికారానికి దోహదపడే వాళ్ళను గానో చూడకూడదు. ప్రజలు మనకి ఎంతో గౌరవనీయులు. మనం ప్రజల పట్ల ఎంతో ప్రేమని, అనురాగాన్ని, ఆదరాన్ని మాత్రమే చూపించకుండా వాళ్ళ పట్ల గౌరవాన్ని కూడా చూపించాలి. కాబట్టి వాళ్ళని ఈ యాగానికి పిలిచినప్పుడు దాతవ్యమన్నం విధివత్, ఇది మన కర్తవ్యంగా భావించి మనం వాళ్ళకి అన్నం పెట్టాలి తప్ప వాళ్ళకి ఏదో 4 మెతుకులు వేస్తున్నామనే దర్పంతో మాత్రం ఎక్కడ ప్రవర్తించకూడదు. దాతవ్యమన్నం విధివత్. అలాగే సత్కృత్య, సత్కారం అంటే గౌరవంతో, వాళ్ళని ఎంతో గౌరవించి పెట్టాలి. వాళ్ళు ఏదో దిక్కులేని వాళ్ళు కాబట్టి మన దగ్గరకు వచ్చారు, మనం బాగా ఉన్నవాళ్ళం కాబట్టి వాళ్ళకి పెడుతున్నామనే దర్పం ఏమాత్రమూ చూపించడానికి వీల్లేదు. వాళ్ళకి సకల మర్యాదలు చేసి వాళ్ళని మనఃపూర్వకంగా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే నతు లీలయ, ఊరికే వాళ్ళని చులకన చేసి సరే ఏదో ఒక ఏర్పాటు చేద్దాము, ఏదో ఒక వ్యవస్థ చేద్దాము అని చెప్పి వాళ్ళని తేలిక చేయడానికి వీలు లేదు. అలాగే ఎలా చూసుకోవాలి, సర్వే వర్ణ యథా పూజాం ప్రాప్నువంతి, సర్వవర్ణాల వారు ఇందు పూజింపబడాలి అనేది దశరథ మహారాజు ఆనాడు చేసిన కట్టడి. ఇక్కడ వర్ణాల యొక్క భేదం లేదు, కులాల యొక్క భేదం లేదు, జాతుల యొక్క భేదం లేదు, స్త్రీపుం భేదం లేదు, వయోభేదం లేదు. సర్వవర్ణాల వారు, సర్వ జాతుల వారు, సర్వలింగాల వాళ్ళు అందరూ పూజార్హులు. పూజా శబ్దం వాడారు. పూజ అంటే మర్యాద, గౌరవము అని పూజా శబ్దానికి అర్థం. సర్వే వర్ణ యథా పూజాం ప్రాప్నువంతి, ఏ ఒక్కరు కూడా నన్ను గౌరవించలేదు, ఏ ఒక్కరు కూడా నన్ను కించపరిచారు, ఏ ఒక్కరు కూడా నాకు మర్యాద చేయలేదు అని అసంతృప్తి పడడానికి వీల్లేదు. ఎవరికి కూడా అమర్యాద చేయడానికి వీల్లేదు, ఎవరిని కూడా నొప్పించడానికి వీల్లేదు. ఇక్కడ వర్ణజాతుల యొక్క భేదం ఏమాత్రము లేదు, అందరినీ సమానంగా ఆదరించాలి అనే విశాల భావము, ఎంతో ఆవశ్యకమైన భావము మనకి ఆనాటి రామాయణంలో కనపడుతుంది. కాబట్టి ఆ విధంగా మనకెన్నో సదుపదేశాలు చేసిన వాల్మీకి మహర్షికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నమస్కారాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఎంతో అందమైన ఈ రామకథని మనకి ఎంతోమంది అందించారు. అలాగే ఒక 2 నిమిషాల్లో విశ్వనాథ వారు అందించిన రామాయణ కల్పవృక్షాన్ని కూడా
ఒకసారి స్పృశిద్దాం. ఎలాగో ఈ కావ్యం పేరు రామాయణ కల్పవృక్షం కాబట్టి విశ్వనాథ కల్పవృక్షం ఒక అద్భుతమైన కళాఖండం. దాంట్లో వారు చూపించిన కొన్ని భావాలు అసలు మొదట్లో మనం పీఠికలో ఉండే మాటలే మాట్లాడుకున్నా కూడా ఒక ప్రశ్న మనకి రావచ్చు. వాల్మీకి అప్పుడు రామాయణం రాశారు, ఎంత అద్భుతంగా రాశారో మనం కొద్దిపాటిగా కూడా ఈ గత 20-30 నిమిషాల్లో చెప్పుకున్నాము. అయితే మళ్ళీ రాయడం ఎందుకు? మళ్ళీ భాసుడు భారవి వీళ్ళందరూ, భారవి కాదు భాసుడు, అలాగే భవభూతి వీళ్ళందరూ ఆ రామాయణాన్ని మళ్ళీ రాయడం ఎందుకు? తెలుగులో రంగనాథుడు, మన మొల్ల, తిక్కన వీళ్ళందరూ మళ్ళీ రామాయణాన్ని రాయడం ఎందుకంటే ఒక చక్కని మాట అన్నారు. మరల ఇదేల రామాయణం అన్నచో అని మొదలుపెట్టి, తినుచున్న తిండినే తినుచున్న తిన్నాళ్ళు తన రుచి మృతుకులు తనవిగాన చేసిన సంసారమే చేయుచున్నది తనదైన అనుభూతి తనదిగాన అని చెప్పంటారు. నిన్న తిన్న భోజనమే మనం మళ్ళీ ఈరోజు తింటున్నాం. ఎందుకో ఆ మితుకు రుచి ఆ రోజుడిది, ఆ పక్క రోజుకి మళ్ళీ ఆ రుచి మళ్ళీ కోరుకుంటాము. అదేవిధంగా చేసిన సంసారమే చేయుచున్నది. మనం అదే బంధుగణంతో ఉంటున్నాము, పక్క రోజు మళ్ళీ అదే బంధుగణంతో ఉంటున్నాము, ఆ పక్క రోజు కూడా అదే బంధుమిత్రులతో ఉంటున్నాము. ఎందుకు అంటే తనదైన అనుభూతి తనదిగాన, ఎవరి అనుభూతి వాళ్ళది. ఆయా అనుభూతిని వాళ్ళకి కావాల్సిన అనుభూతిని వాళ్ళు రాబట్టడం కోసం వాళ్ళకు కావాల్సిన ప్రయత్నాన్ని సంసారంలో చేస్తూ ఉంటారు. అదేవిధంగా నేను నా రామాయణం పట్ల నాకు కలిగిన అనుభూతిని వెల్లడించడానికి నేను మళ్ళీ రామాయణాన్ని రాస్తున్నాను అని రామాయణం యొక్క నిత్యనూతనత్వాన్ని తెలిపారు. అదేవిధంగా వారు కొన్ని భావాల్ని అభివ్యక్తపరిచినప్పుడు నిజంగానే చాలా అందంగా ఉంటుంది. హనుమంతుడు లంకాదహనం చేసినప్పుడు మనకు ఒక సామెత ఉంది తెలుగులో, చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని చెప్పి ఒక సామెత ఉంది. కానీ విశ్వనాథ వారు దానికి ఒక చక్కని వ్యాఖ్యానం చేశారు. హనుమంతుడు ఎవరు? కేవలం ఒక వానర మాత్రం కాదు, త్రిపురాల్ని దహించిన రుద్రుడి యొక్క స్వరూపం, పరమశివుడి యొక్క స్వరూపం. కాబట్టి రాముడు హనుమంతుడిని చూడమన్నాడు అనే మాటకి అంతరార్థాన్ని విశ్వనాథ వారు బయటపెట్టారు. చూపులో అగ్ని కలవాని చూడమనుట, కాల్చవలసిన దానిని కాల్చమనుట అని చెప్పి. ఇప్పుడు శివుడికి 3వ కన్ను ఉంది, నువ్వు ఆ 3వ కంటితో చూడు అంటే అర్థం ఏమిటి? 3వ కన్ను అగ్నినేత్రం కాబట్టి దాన్ని కాల్చు అని చెప్పడం. కాబట్టి హనుమంతుడు ఆ రుద్రస్వరూపం కాబట్టి లంకని చూడు అని చెప్పంటే దాన్ని కాల్చు, దాన్ని దహించు అని చెప్పి ఆజ్ఞ జారీ చేసినట్టే రాముడు అని. చూపులో అగ్ని గలవాని చూడమనుట, కాల్చవలసిన దానిని కాల్చమనుట అని ఒక మంచి అందమైన మాట చెప్పారు. అదేవిధంగా సీతమ్మ వారు తొలిసారిగా రాముడికి కనపడ్డప్పుడు ఆ సన్నివేశం కూడా ధనుర్భంగ ఘట్టం ఎంతో అందంగా రాశారు. ఆ రాముడు ఒక చెయ్యి ధనుసు మీద వేయంగానే అక్కడ పైన అంతఃపురంలో కదలిక కనపడిందంట. ఏమిటా కదలిక అని చెప్పి తల ఎత్తి చూస్తే ముఖచంద్రుడు ఒకడు తోచే, ఒక ముఖచంద్రం కనపడిందంట. సీతమ్మ వారని చెప్పి కూడా చెప్పలేదు, ఒక ముఖచంద్రుడు కనపడ్డాడు. ఎలా ఉంది ఆ ముఖచంద్రుడు అంటే, ఇదమిత్తమని నిర్ణయింపగా లేని ఏ కోరికయో రూపు గైకొన్నయట్లు, ఈ కోరిక నాకు ఇలా కలిగింది అని చెప్పలేనట్లుగా ఒక కోరిక మనసులో కలిగినట్లుగా, జన్మ జన్మాంతర సంగతమైన ఆశాబలం అవధికి సాగినట్లు, జన్మ జన్మల ఏదో ఒక అనుబంధం ఒక కొత్త ఆశగా మారి హద్దు మీరినట్లుగా ఈ విధంగా రాసుకుంటూ వెళ్తారు. అంటే ఎవరు వీళ్ళిద్దరూ? పురుషుడు, ప్రకృతి, ఆదినారాయణుడు, ఆదిలక్ష్మి ఈ అవతారంలో తొలిసారిగా ఒకళ్ళొకళ్ళు చూసుకుంటున్నారు. కాబట్టి ఆ అనిర్వచనీయమైన ఒక కోరిక వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఆ మాటలో చెప్పలేనంత ప్రేమని చెప్పడానికి ఇదమిత్తమని నిర్ణయింపగా లేని ఏ కోరికయో రూపు గైకొన్నయట్లు, ఆ మనస్సులో పురుషుడికి ప్రకృతి పట్ల, స్వామివారికి అమ్మవారి పట్ల ఉన్న ప్రేమ చెప్పలేనంతగా ఏదో ఒక కోరిక ఒక చంద్రుడు ఒక ముఖంగా రూపుదాల్చిందా అన్నట్లుందంట అమ్మవారు. అదేవిధంగా గీత పద్యంలో ఒక చాలా చక్కని మాట అంటారు. అప్పటి వరకు రాముడు చూసిన స్త్రీలు 3, తను పెరిగిన ఇంట్లో కౌసల్య, అలాగే గురుకులంలో వశిష్ఠ మహర్షి యొక్క పత్ని అయిన అరుంధతీదేవి, అలాగే ఈ మిథిలా నగరానికి వస్తున్న దారిలో అహల్య. వీళ్ళు 3 తనకి పరిచయమైన పతివ్రతలు. అలా అరుంధతియు, అహల్యయు, కోసలాత్మజాతయు మువ్వురి ఆననముల కన్నను పవిత్రమగుచు శృంగార భావముడిసి పట్టిన ముఖచంద్రుడు ఒకడు తోచే అని చెప్పి అంటారు. తనకు పరిచయమైన 3 పతివ్రతలు, ఇంట్లో వాళ్ళ అమ్మ కౌసల్యాదేవి, అలాగే గురుకులంలో అరుంధతీదేవి, ఆ దారిలో పరిచయమైన అహల్యాదేవి, 3 మహాపతివ్రతలు. కానీ వాళ్ళకన్నా పవిత్రమై వాళ్ళ దగ్గర లేని ఒక కొత్త భావం ఇక్కడ కనపడింది, శృంగార భావం ఒడిసిపట్టింది. అక్కడ తల్లి ప్రేమ తప్ప, మాతృవాత్సల్యం తప్ప మరో భావానికి అక్కడ అవకాశం లేదు.
అయితే వాళ్ళ వాళ్ళ దగ్గరుండే పాతివృత్యము, వాళ్ళ దగ్గరుండే సౌశీల్యము, వాళ్ళ దగ్గరుండే ఆ తపస్సు మాత్రమే కాకుండా ఒక శృంగారంతో కూడిన ఒక ముఖము రామచంద్రుడికి కనపడింది అని చెప్పి ఆ అమ్మవారిని పరిచయం చేయడం, సీతమ్మ వారిని మొదటిగా పరిచయం చేసిన పద్యం ఇది. కాబట్టి అట్లాంటి పద్యాన్ని అందజేశారు విశ్వనాథ. ఇంకా రామాయణ కల్పవృక్షం మొత్తం ఇట్లాంటి పద్యాలే. కాబట్టి ఇట్లాంటి వాంగ్మయాన్ని అందించిన, ఇట్లాంటి ఆర్ష వాంగ్మయ సంపదని మనకు అందించిన మహర్షులందరికీ నమస్కరిస్తూ, అదేవిధంగా దాన్ని అందజేసిన కవులందరికీ నమస్కరిస్తూ, నేటికి మనకి మహర్షి తుల్యులే మార్గదర్శనం చేస్తున్న జగద్గురువులకు నమస్కరిస్తూ, ఈ కార్యక్రమంలో నన్ను మాట్లాడమని చెప్పి కార్యకర్తలు అడిగినప్పుడు వాళ్ళు ప్రధానంగా చెప్పింది, మాకు జగద్గురువుల యొక్క దిశానిర్దేశం కావాలి, మాకు జగద్గురువుల యొక్క అనుగ్రహం కావాలి, జగద్గురువుల యొక్క ఆశీర్వాదం కావాలి అని వాళ్ళు ప్రకటించారు. జగద్గురువులు నేడు ధర్మానికి పెట్టని కోటలై ఆ ధర్మ పరిపాలనే వేదాంత తత్వ ప్రచారాన్ని చేస్తున్నారు. కాబట్టి ఇట్లా రామాయణం ద్వారా ధర్మ ప్రచారం చేయడానికి, రామాయణంలో ఉండే తత్వాన్ని చెప్పడానికి కూడా మనకి జగద్గురువులు ఎన్నో అనుగ్రహ భాషణాలు చేస్తున్నారు. ఎన్నో గ్రంథాల్లో కూడా చాలా విషయాలు పేర్కొని ఉన్నారు. కాబట్టి అట్టి జగద్గురువులకు కూడా నమస్కరిస్తూ, మీ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు శుభాభినందనలు పలుకుతూ, రామపరివారం మొత్తానికి నమస్కారం తెలుపుతూ ఈ మాటలు ఇంతటితో విరమిస్తున్నాను. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.